జిల్లా కల్వకుర్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుర్రాల రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా 30 పార్టీలు మారిన బృంగి ఆనంద్ కుమార్, నీకు ఆచారి గురించి మాట్లాడే అర్హత లేదు. నీవు చేసే సెటిల్మెంట్లు, ఫ్లాట్ల దందాలు ప్రతి ఒక్కటి బీజేపీ పార్టీకి తెలుసు. అవన్నీ బయట పెడితే రాజకీయ సన్యాసం తీసుకుని ఇంట్లో కూర్చుంటావని అన్నారు. అదే విధంగా మొగిలి దుర్గా ప్రసాద్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు మాట్లాడుతూ కల్వకుర్తిలో ప్రజలు 9 సార్లు ఓడించారని, అయినా బుద్ధి రాలేదా? ఆచారి గురించి మాట్లాడే అర్హత ఆనంద్ కుమార్ కు లేదని, నీ చరిత్ర అందరికీ తెలుసునని, పదవుల కోసం పబ్బం గడుపుకోవడం కోసం పూటకో పార్టీ మారి నీవు ఆచారి గురించి కించపరిచే విధంగా మాట్లాడతావా? అసలు నీకు మొదట రాజకీయ రంగ ప్రవేశం బీజేపీ పార్టీతో మొదలై సంగతి మర్చినావా? ఆచారి గురించి తప్పుగా కించపరిచే విధంగా మాట్లాడినా నీ బండారం బయట పెడతాం, ఖబర్దార్ ఆనంద్ కుమార్ అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతిదీ మేము గమనిస్తున్నాం. నువ్వు చేసిన ప్లాట్ల దందా, నువ్వు చేసిన సెటిల్మెంట్లు ప్రతిదీ పబ్లిక్ తెలుసు, ప్రతి కార్యకర్తకు తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు. అవన్నీ బయట పెడితే నువ్వు ఓటు కాదు రాజకీయంలోకి తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి ఈ విధమైన ప్రేలాపన చేస్తే మాత్రం బహిరంగంగా దూషించడమే కాదు, నీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తావు. నువ్వు ఎందులో బయట పెట్టవలసిన పరిస్థితి నీ అన్న విషయము ఆనంద్ గారికి అంత కళ్ళు మూసుకొని పోయిన అర్థమైన విషయం లేదు. ఆచరణ గారి గురించి మరీ ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఆయన ఏదో దేశ నాయకుడు లేక, ఆచరణ గారు ఏదో లోకల్ నాయకులు లేక మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన ఆయన 30 సంవత్సరాల జీవిత చరిత్రలో ఆయన చేసిన కేఎల్ఏ గురించి, ఎడ్లబండు ఆమన్ గారి నుంచి కల్వకుర్తి మీదుగా మహబూబ్నగర్ వరకు చేసిన ఉద్యమం గురించి తెలియదు ఆయనకు. ఆర్టీఓ ఆఫీసుకు 7 రోజుల ఆమరణ దిశ చేసిండు. చావుతో పోరాడి ఆ ఆర్టీఓ ఆఫీస్ తీసుకురావడం జరిగింది. ఆ విషయం తెలియదు ఆనందన్న గారికి. మరియు ట్రాన్స్ఫారం కల్వకుర్తికి రావాల్సిన కల్వకుర్తికి రావాల్సిన నువ్వు మాత్రము గత 30 సంవత్సరాలకు వెళ్ళి 30 పార్టీలు మారినావు. ఎవరు పచ్చగా ఉంటే అతని దగ్గరికి నువ్వు వస్తావు. శ్రీమంతుల ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? శ్రీమంతుల పక్కన చేరి నీవు నీ నాయకులు 10 పార్టీలు మారి వచ్చిన వాళ్ళే వాళ్ళు. ఆ విషయం నీకు తెలియదా? బడుగు వర్గాలకు ఉద్యమ నాయకుడు మా ఆచార్య గారిని ఇంకొకసారి ఈ విధంగా ప్రేరేపిస్తే మా భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త కూడా ఊరుకోడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక విషయం, నువ్వు కాటన్ మిల్లి ఎలక్షన్ లో కూడా 100 ఓట్లు తెచ్చుకోలేని వ్యక్తి, నువ్వు కౌన్సిలర్ గా కూడా ఓడిపోయిన వ్యక్తివి. 35 సంవత్సరాల నీ నీచ రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉందంటే, నువ్వు కాటన్ మిల్ ఎలక్షన్ అంటే 150 మందిని నువ్వు ఆ ప్రేమ నమ్మకాన్ని చురగొన్న వ్యక్తి నువ్వు ఆచారాల గురించి మాట్లాడము ఆశాస్పదం. నువ్వు చైర్మన్ గా అవుదామని ఆలోచన చేస్తున్నట్టున్నావు. మరి ఇంత తెలియకుండా నువ్వు తెలియని అజ్ఞానిలా మాట్లాడుతున్నావు బీసీ కమిషన్ గురించి. ఒకసారి బీసీ కమిషన్ ఏందనేది ఒకవేళ నీకు తెలియకుంటే నీ పక్కన చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకో. నీకు ఏది శాతం నీ చేతిలో ఫోన్ ఉంది, దాంట్లో గూగుల్లో సెర్చ్ చేయి. బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా ఉన్నా దానికి హక్కు లేది అనేది కూడా నువ్వు గూగుల్ మ్యాప్ కొట్టి చూసుకో. నువ్వు అనవసరంగా ఆచార్య గారిని విమర్శించే స్థాయి కాదు. ఇంకోసారి ఆచార్య గారిని విమర్శిస్తే మరి రానున్న ఎన్నికల్లో మేం బుద్ధి చెప్పడం కాదు, నీ ఎంబడున్న కార్యకర్తలు కల్వకుర్తి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో బుద్ధి చెప్పారు, ఇప్పుడు మరీ ఇంకా ఎక్కువ, నీకన్నా ఎక్కువ ఆరాటం కల్వకుర్తి ప్రజలకు ఉంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఆనంద్ కుమార్ ఓడగొడతామని చెప్పి ప్రజలు ఏ చౌరతలో ఉన్నా, ఏ గదిలో ఉన్నా ప్రజలు చర్చించుకుంటున్న విషయం మరి నీ కార్యకర్తల ద్వారా నువ్వు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇంకోసారి భారతీయ జనతా పార్టీని గాని బీజేపీ ఇక్కడ ఉన్న అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అలుపెరగకుండా 45 సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో నీలాక 10 పార్టీలు మారకుండా ఒకటే పార్టీని, ఒకటే జెండాను, ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి తల్లోజు ఆచార్య గారు. నువ్వు అనవసరంగా ఆచార్య గారిని పెట్టుకున్నావు. రానున్న రోజులలో కల్వకుర్తి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా
నిన్ను ఇంట్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి పార్టీ మారినావు. మొదటగా నీ రాజకీయ రంగ ప్రవేశము భారతీయ జనతా పార్టీ రాజకీయ రంగ ప్రవేశం చేసినాము బీజేపీ ద్వారా. తర్వాత జరిగిన ఎక్కడ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ పోయినావు. తర్వాత టీడీపీలో పోయినావు, కాంగ్రెస్ లో పోయినావు. మళ్ళా ఇండిపెండెంట్ గా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా నిలబడితే ఆటో గుర్తు మీద కేవలం డబ్బుల అహంకారంతో వాళ్ళు నిన్ను కొని నిన్ను ఆయన పంచాయతీ చేరింది నిజం కాదా? తర్వాత మళ్ళా టీఆర్ఎస్ లో చేరినావు. మళ్ళీ తర్వాత మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరినావు. ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడ నువ్వు నీ పదవుల కోసము నీ పబ్బం గడుపుకోనికే పార్టీలు మారి నువ్వు మా ఆచార్య గారిని విమర్శించే స్థాయి అనేది. ఖబర్దార్ అనంత్ కుమార్, ఇంకోసారి బీజేపీ పార్టీ పైన గాని మా ప్రియతమ నేత అనునిత్యం ప్రజల కోసం ఓటమి చెందిన గెలుపులో త్రుటిలో తప్పించుకున్న ఈ ప్రజల కోసం రెవెన్యూ డివిజన్ సాధన విషయంలో గాని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధనలో గాని, రైతులకు సంబంధించిన అనేక విద్యుత్ ఇక్కడ ఇస్తలేరనే ఉద్దేశంతో ఆమనిరాశ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ ఉన్న సబ్ స్టేషన్ మరి కరెంటు రిపేర్ సెంటర్ ను కూడా జంటలకు ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కూడా ఇక్కడ చెప్పించడానికి కూడా ఉద్యమం చేయడం జరిగింది. ఇవన్నీ కల్వకుర్తి ప్రజలకు మొత్తం తెలుసు, నీకు తెలియకపోవచ్చు. నువ్వు రాజకీయ అజ్ఞానివి. నువ్వు కేవలం నీ రాజకీయ పదవుల కోసము పబ్బం గడుపుకోవడానికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ నయవంచ పాలన చేస్తుంది కల్వకుర్తి ప్రజల. నీ చరిత్ర మొత్తం కూడా కల్వకుర్తి ప్రజలకు తెలుసు. నీ పక్కన ఉన్న నీ కార్యకర్తలే ఈ రోజు స్వయాన మాలాంటి నాయకులకు చెప్తున్నారు, ఈసారి భృంగి ఆనంద్ కుమార్ ను కల్వకుర్తిలో మేము ఓడగొడుతున్నామని. గత కౌన్సిలర్ గా నువ్వు ఓడిపోయినావు, అంతకుముందు సర్పంచ్ ఓడిపోయినావు. 9 సార్లు 6 సార్లు నువ్వు కార్మిక ఎన్నికలలో 100 కోట్ల ఉన్న కార్మిక ఎన్నికల్లో కార్మికులు నిన్ను గెలిపేలేరు. అదే మా ప్రియతమ నేత ఆచార్య గారిని 18 సంవత్సరాలు అవుతుంది ఏకగ్రీవంగా కార్మిక ఎన్నికల్లో గెలిపించడం జరుగుతుంది ఏకగ్రీవంగా. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు